ఎయ్యరు అనుకుంటే ఇంకా అసలు ఎవడు రాజకీయం చేయాలి? ఎందుకు చేయాలి రాజకీయం? ఇంకా ఇంతకంటే ఎక్కువ చేస్తారు. రేపు అప్పుడు నెక్స్ట్ వచ్చేవాడు అంతకంటే ఎక్కువ చెప్పాలి. ఇప్పుడు ఈయన 1,00,000 ఇస్తున్నాడు కాబట్టి 1,20,000 1,50,000 ఇచ్చాడు కాబట్టి నేను 2 లక్షలు ఇస్తానని ఆయన వచ్చాడు. నెక్స్ట్ వచ్చేవాడు 4 లక్షలు ఇస్తానన్నారు అంటే అప్పుడు మారిపోద్దిగా. అవును. అప్పుడు ఇంకేంటి? ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లో పడేసే గేమ్ ఏమన్నా మొదలు పెట్టారా జగన్ ఈ 15 రోజులు ఎలక్షన్ ఫలితాలు వచ్చే వరకు? ఇందులో నేను అనుకోవట్లేదు ఇతనికి సంబంధించి అట్లాగే మైండ్ గేమ్ ఏమన్నా అడుగుతున్నారు, అట్లాగే గేమ్ ప్లే చేస్తున్నాడని నేను అనుకోవట్లేదు. ముందు ఏంటంటే తను వెళ్ళిపోతున్నాడు మళ్ళీ విదేశాలు. అవును 30 వరకు రెండో కోణం కూడా అనుకోవచ్చుగా. క్రిందసారి గెలిచిన తర్వాత ఐపాక్కి వెళ్ళి ప్రశాంత్ కిషోర్ కి చెప్పాడు. అప్పుడు గెలుస్తానన్నటువంటి నమ్మకం అదే అనుకోలేదు ఆయన. గెలిచిన తర్వాత అందుకని వెళ్ళి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈసారి గెలుస్తానో లేదో నన్ను భయపడి ముందు వచ్చి ఒకసారి ఇంత పని చేసి పెట్టారు కదా థ్యాంక్స్ అని చెప్పడానికి చేసి ఉండొచ్చు కూడా కదా. చెప్పేసి ఇంకా వెళ్ళిపోయి ఇంకా వెళ్ళినా మళ్ళీ రాక తప్పదారు అనేది. ఎలాగ తర్వాత ఓడిన తర్వాత మళ్ళీ కలుసుకోవడం కష్టం కదా. సైకలాజికల్ గా తను ఫీలింగ్ ఉంటది కాబట్టి అందుకని ముందుగానే కలిసేద్దాం అనుకుని ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఐపాక్ ఫీడ్బ్యాక్ కూడా ఇంకేమన్నా బలంగా ఉందా? కానీ ఇక్కడ ఐపాక్ ఫీడ్బ్యాక్ ఒక రకంగా ఉంటే ప్రశాంత్ కిషోర్ ఫీడ్బ్యాక్ ఒక రకంగా ఉంది. ఆయన ఓపెన్ గానే చెప్పేస్తున్నారు గెలవడు జగన్ అనేది. అంటే ప్రశాంత్ కిషోర్ రవిప్రకాష్లు అంచనా అని చెప్తున్నారు, వాళ్ళు సర్వే అని చెప్పట్లా. వాళ్ళు ఒక విశ్లేషకులుగా చెప్తున్నారు, వీళ్ళు ఐపాక్ ఫీల్డ్ లో పని చేసిన వాళ్ళుగా చెప్తుంది. అది తేడా. ప్రశాంత్ కిషోర్ కూడా అంచనా చెప్పేది అంచనా కదా, అతను లేదుగా చెప్పేశాడు కదా ఐపాక్ నాకు